మీలో ఎంతమందికి తనూజకి అన్యాయం జరిగింది, అలాగే మన ఇమానుయేల్‌కి అన్యాయం జరిగింది. హ్మ్. సంజన గారంటే ఎక్స్‌పెక్టెడేలే మనం పోతారు, ఫిఫ్త్‌లో పోతారనేసి మనం అనుకున్నాం. కానీ ఇక్కడ కొంచెం అన్యాయం ఎవరికైనా జరిగిందంటే మన తనుజకు అలాగే ఇమానుయేల్‌కి కూడా పెద్ద అన్యాయమే జరిగింది. ఎందుకంటే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్‌కి అందరికీ డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వకుండా పంపించడం అనేది ఏమంటే మీకు రెమ్యునరేషన్ దండిగా ఇచ్చామన్నట్టు వీళ్ళని పంపించారా? ఇమానుయేల్ గాని, సంజన గారిని గాని. లేదు కామనర్స్ చాలా బాగా ఆడారు కాబట్టి కామనర్స్‌కి ఇచ్చారనుకుందామా? ఇక్కడ 'బిగ్ బాస్' ఎలా ఉంటుందంటే నాకు తెలిసి 'బిగ్ బాసు' బయట, బయట బజ్ బట్టి, బయట విధానం బట్టి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మాత్రం విన్నర్స్ మీద ఉంటుందనేది స్పష్టం. ఇది ఈ సీజన్‌లోనే కాదు ప్రతి సీజన్‌లో జరుగుతూ వస్తున్నదే. అలాగే మన తనుజకి అన్యాయం జరిగింది. అన్యాయం అంటే తనుజ దాంట్లో అన్యాయం కన్నా ఇమానుయేల్‌కే కొంచెం ఎక్కువ జరిగింది. ఎందుకంటే అతన్ని ఫోర్త్ ప్లేస్‌లో తీసేయడం, అతనికి కనీసం సూట్‌కేస్ ఆఫర్ కూడా రాకపోవడం అనేది వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ అమ్మా, నాన్న కూడా చాలా బాధపడుతున్నారు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. ఎందుకంటే ఫోకస్ అంతా వీళ్ళ మీదే ఉంది అందరికి. రన్నరు, విన్నర్ మీద ఫోకస్ పెట్టడంతో మిగతా వాళ్ళ మీద లేదు. అంతో ఇంతో పవన్ మీద ఉంది. ప్రతి ఒక్కరికి ఏమంటారు, అతను డబ్బు తీసుకుంటే బాగుండు, డబ్బు తీసుకుంటే బాగుండు అని ప్రతి ఒక్కరిలోనూ అది ఉంది. కానీ ఇమానుయేల్‌ని మాత్రం గాలికి వదిలేశారు. సంజన గారినంటే వదిలేసినారులే, ఎప్పుడో వదిలేశారు. ఆమె ఫిఫ్త్‌కు వచ్చినాకనే ఆమెకు అదే పెద్ద ఏమంటారు ఒక అచీవ్‌మెంట్. సంజన గారికేమో ఆమె గెలిచినట్టే. ఫిఫ్త్ దాకా నిలబడి ఆమె ఫిఫ్త్‌లో రావడం ఎంతో ఆమెకి చేసిన కష్టపడి వచ్చిన కృషి దానివల్ల వచ్చింది. ఇమానుయేల్‌కి మాత్రం ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. లేదంటే ఫోర్త్ ప్లేస్‌లో అతను పోతాడని ఊహించలేదు. కళ్ళకి నీళ్లు పెట్టుకోవడం. లేకపోతే ఇమానుయేల్‌కి ఫస్టు, సెకండు రావాల్సిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్ కూడా చెప్పొద్దు, పవన్ కూడా చెప్పొద్దు. ఇమానుయేల్‌కి అర్హత ఉంది. పవన్ కూడా లాస్ట్‌లో ఊపందుకుంది గానీ, ఇమానుయేల్ స్టార్టింగ్ నుంచే గేమ్స్ ఎన్ని ఆడితే అన్ని దాంట్లలోనూ గెలుచుకుంటూ రావడము. బయట నుంచి పర్సెంటేజ్ చెప్తే పర్సెంటేజ్ 100కి 91%, 92% అని ఎంత పర్సెంట్ అంటే అందరిలోనూ అతనే టాప్ ఉండడము. గెలవాలన్న తపన ఉండడము. అంతేకాదు కామెడీకి కామెడీ ఇస్తుండడము. ప్రతి ఒక్కరితో బంధము. అలాగే ఎవరితోనూ నెగటివిటీ లేకపోవడము. ఎవరిని ఒక మాట అనకుండా ఎవరైనా 'బిగ్ బాస్' హౌస్‌లో ఇంత బాగా సర్వే ఉన్నారంటే ఇమానుయేల్ ఒక్కడే. కానీ అదే ఇమానుయేల్‌కి శాపమైంది. ఎందుకంటే ఇమానుయేల్‌ని చూసి నెక్స్ట్ వచ్చే వాళ్ళన్నా కొంచెం మైండ్ పెట్టి ఆడాల్సొస్తుంది. ఎందుకంటే ఈ నామినేషన్‌లోకి రాకపోవడం అనేది పెద్ద దెబ్బ ఇమానుయేల్‌కి. అది భయంతో రాలేదు అతను. లేదంటే ఎవరు పాయింట్ పెట్టలేదని రాలేదు అని అతను అంటున్నాడు. కానీ పాయింట్లు పెట్టినా, పెట్టకపోయినా అతను మాత్రం రావాల్సిందే. వస్తే కదా ఓటింగ్ బ్యాంక్ అనేది పెరిగేది. ఇప్పుడు ఓటు బ్యాంక్ లేదు కదా అతనికి. ఆ ఓట్ బ్యాంక్ లేకపోవడమే ఈరోజు దెబ్బ కొట్టింది ఆయనకి. మీరు చెప్పండి అతను ఓటు బ్యాంక్ లేకపోవడం అనేది చాలా మైనస్సు. లేకపోతే ఇమానుయేల్‌కి ఫస్ట్, సెకండ్‌లో ఉండాల్సిన అతను అంతేకాకుండా ఇమానుయేల్ కూడా ఎక్కడో కొంచెం గేమ్ సేఫ్ ఆడడము మొదలుపెట్టా. ఎవరినేమన్నా అంటే ఏమొస్తుందో, ఇంకా 2 నాళ్ళు ఉందా మనకు ఆ రెమ్యునరేషన్ వస్తే చాలులే, ఇప్పుడు టాప్ 5లోకి పోతే చాలులే అన్నట్టుగా అతను బిహేవ్ చేయడం కూడా అతనికి దెబ్బ కొట్టింది. ప్రతి ఒక్కరితోనూ సేఫ్ గేమ్ ఏమంటే ఏమొస్తుందో వాళ్ళ దగ్గర పోయి ఈ కమెడియన్‌లను పాపం ఏదైనా చెప్పండి వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు. కొంచెం సాఫ్ట్ స్పోకెన్‌గా ఉండడము తనకు మైనస్సు. గేమ్స్‌లో మాత్రం అతను డీమాన్‌కి పోటీ ఇవ్వగలగసి వాడు ఎవరైనా ఉన్నాడంటే మన ఇమానుయేల్ ఒక్కడే. ఇమానుయేల్ ఈరోజు తీసేసి అతను చాలా బాధ అయితాంది. చాలామంది బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు. సరేలే ఇది ఎందుకంటే ఇతనికన్నా పవన్ మీద ఎక్కువ మంది టార్గెట్ చేయడం వల్ల ఇమానుయేల్‌ని చాలా లైట్ తీసుకున్నారు. ఇక్కడ ఇమానుయేల్‌ని చూస్తే ఇమా ఇమాని సారీ ఇక్కడ మన సంజన గారిని చూస్తే సంజన గారి గురించి కూడా సంజన గారు ఆడడము, ఆమె గట్టిగా నిలబడ్డము, ఎంతమందితో కొట్లాడినా గానీ అసలు ఆమెకున్న ధైర్యానికి ఒక ఏమంటారు మరీ ఇంకా ఎంతమంది చెప్పినా నేను వినను. మీరు ఏమన్నా చెప్పుకోండి నాది ఇంతే అని నిలబడే విధానంలో సంజన గారి తర్వాతే ఎవరైనా. నేను చేసిందే రైటు, నేను చెప్పిందే కరెక్టు, నా మాటే శాసనం అని నిలబడడంలో నాగార్జున గారికి కూడా చుక్కలు చూపించడము ఫస్ట్‌లో బాత్రూంలో జరిగిన కొన్ని కొన్ని షాంపూలు గొడవలు అన్నీ అబ్బబ్బబ్బబ్బబ్బా! రీతు గొడవని అంత పెద్ద తప్పు చేసి కూడా క్షమాపణ చెప్పకపోతుంది తను. ఆమెదే తప్పని తెలుసు కూడా. కానీ గేమ్‌లో అలా ఉండాలి. ఉంటే మొండిగా ఉండాలి.
లేదంటే సాఫ్ట్గానే ఉండాలి. అటు ఇటు ఉంటేనే ఇబ్బంది వస్తుంది. అలాంటిది ఆమె చేస్తున్న బిగ్ బాస్‌లో ఆమె ఉండే విధానము, ఆమె చేసే పనులు ఇంత దూరం రావడానికి కారణం అది. అదొకటైతే ఇమాన్యుల్ పరిచయము, అతను ఇచ్చే సజెషన్ల కన్నా ఆమెను వెనకేసుకొచ్చే విధానం వల్ల తనకు చాలా ప్లస్ అయింది. దీంట్లో మనం తప్పు పెట్టాల్సిందే లేదు ఇంకా. అందుకు మన సంజన గారు కూడా ఇంతవరకు వచ్చినా ఆమె గెలిచేసింది. సరే వీళ్ళ గురించి విడిచిపెడితే ఇక్కడ పవన్ కాటికి వచ్చేదలికే పవన్ తీసుకుంటాడా లేదా బ్రీఫ్ కేస్ అని ప్రతి ఒక్కడికి పవన్ కన్నా మనకు టెన్షన్ ఉంది. అందులోనూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చేసిన పని చాలా బాగుంది. ఈరోజు మనం ఏమనుకుంటాం, 5 లక్షల తర్వాత కూడా అడుగుతారు వద్దులే అంటారు. 10 లక్షల తర్వాత అడిగి మీ అమ్మ నాన్నని అడగండి అంటే సరే వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు. వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకు అదృష్టం అనేది నెత్తిన కూర్చుంటే ఎలా జరుగుతుందంటే ఇదే నిజం. అదృష్టం వచ్చి నెత్తిన కూర్చుంటే ఏం జరగాలో అదే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అదృష్టం వండుకొని ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా నీ ఇష్టం రా నువ్వేమన్నా చేసుకో అని వాళ్ళ అబ్బాయి మీద వేయడము, ఆ అబ్బాయి సొంతంగా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. లేదురా 10 లక్షలు చాలేరా మళ్ళీ వస్తుందో రాదని వాళ్ళ అమ్మగిన వాళ్ళ ఇన్నోసెంటే వాళ్ళని కాపాడింది. ఈరోజు పవన్ వాళ్ళ అమ్మ నాన్న ఇన్నోసెంట్ ఏదైతే ఉందో ఇన్నోసెన్స్గా ఉండడము అదే వాళ్ళని పొద్దు కాపాడింది. లేదు అతి తెలివి చేసి తీసుకోనంటే ఇంకా 5 లక్షలు లాస్ అయ్యేవాళ్ళు. కానీ పవన్ కూడా ఏ టయానికి ఏం చేయాలో అలాగే ఆలోచన చేసి వద్దు సార్ అనుకుంటూ వచ్చి సార్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే మేము తీసుకుంటాం సార్ అంటే, వేరే వాళ్ళకైతే నాగార్జున కూడా లేదమ్మా అలా కాదు, తీసుకుంటే ఇప్పుడు తీసుకో లేదంటే తీసేస్తాం, ఎలిమినేషన్ అయిపోతావు, నువ్వైపోతావు ఎవరైపోతావు చూద్దామని చెప్పేవాడు. కానీ ఆ అబ్బాయి మీద ఉన్న కన్సర్న్ ప్రజలు దీవెన అదంతా ఎంతోమంది దీవెన అబ్బాయి మీద ఉండడము, అయ్యో అబ్బాయి తీసుకోవాలని ఏదన్నా కానీ ఆరా అంటారు చూడండి, మంచి ఆరా ఎక్కడుంటే అక్కడ వాళ్ళు గెలుస్తారనేకి ఇది నిదర్శనం. ఇంతమంది మంచి ఆరా తీసుకొని పోయి అబ్బాయి మీద పడింది. ఎవరైతే మనసులో ఉన్న మాట తీసుకోవాలి పవన్ తీసుకోవాలి, ఎవరు తీసుకోకున్నా పర్వాలేదు కానీ మా పవన్ తీసుకోవాలి, మా పవనే తీసుకోవాలి అని ఎంతమంది ప్రేయర్ చేశారంటే, ఒక రివ్యూర్ అంటారా, ఒక ప్రేక్షకుడు అంటారా, ఆఖరికి నాగార్జున గారు కూడా అదే ఫీల్ అయ్యారు. అందుకనేసి 10 లక్షల తర్వాత వెంటనే 15 లక్షలు తీసుకుంటావా అంటానే ఆయన కావాలని చెప్తాడు. లేదంటే కన్నా 11 ఇస్తా 12 ఇస్తా లేదంటే ఈయనని చెప్పొచ్చు కదా. కానీ ఎక్కడ ఆయన రాజీ పడకుండా 15 లక్షలు అంటానే సరే సార్ నేను తీసుకుంటా అంటాడు. ఇది కదా మా మలుపు అంటే. డీమాన్ పవన్ కష్టపడి ఆడినాడంటే ఇన్నాళ్ళు ఆడిండేదన్నా మర్చిపో. ఈ వారంలో అబ్బాయి ఆ సింపతి వర్కౌట్ చేసుకోవడానికి ఇప్పుడు కరెక్ట్ టైంలో చెప్పుకున్నాడు. లాస్ట్ వారమైనా అది కూడా కరెక్టే. ఈ రోజులోనే కదా మనకు మెయిన్. నువ్వు ఫస్ట్ నుంచి చెప్పినా కానీ అంత ఉండేదే కాదు. ఫస్ట్లో చెప్పినా మర్చిపోయేవాళ్ళు, అప్పుడే చెప్పారుగా అప్పుడు కూడా లేదు. చిన్నగా ఉదాహరణ తర్వాత ఒకటి కలిసి వచ్చే టయానికి అంటారా నడిచి వచ్చే సూట్ కేసు రావడం అంటే ఇది. ఆ అబ్బాయికి అదృష్టం కలిసి వచ్చింది. నాగార్జున గారు కూడా తీసుకోండి అని చెప్తాడు. రవితేజ వీళ్ళంతా ఇవ్వడము హ్యాపీగా ఫీల్ అయినారు. ఇక్కడికి మనోడు సక్సెస్ అయిపోయినాడు. గేమ్ ఇవన్నీ మనకు అన్నీ తెలిసిందే. ఆ అబ్బాయి దుమ్ము లేపుతాడు, దంచి కొడతాడు, బిగ్ బాస్ చూపించలేదు, ఇవన్నీ మళ్ళీ తోడుకోవడాలు ఎందుకు, అన్నీ మనం చూసేసాం వినేసినాం. అవన్నీ వదిలేద్దాం. సరే వదిలేయి పవన్ తీసుకున్నాడు, హ్యాపీ మనమంతా. తర్వాత మన తనూజ ఏడుస్తుంది. మన తనూజ గురించి చెప్తే తనూజ ఏడుస్తా అంటే మనకు పాపం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తనకన్నా ముందే ఈ లీకులు ఏం చేస్తున్నారంటే కొందరు మంచుకో చెడ్డకు ఈసారి మాత్రం తనూజ అనేది నిండా ముంచేశారు. ఇంతవరకు లేని మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కడు నేను లేచేదలికే కూడా తనూజ గెలుస్తుందంట. నిజం. నేను మామూలుగా పొద్దునే నేను మధ్యాహ్నం 3 గంటలకు 2 గంటలకు లేస్తా. నైట్ మేలుకుంటా, నేను వర్క్ చేసుకుంటాను. ఆ వర్క్ ఈ వర్క్తో పాటు ఈ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అది మర్చిపోయి ఇది వదిలేసి దీని మీద పడ్డా. నా డిజైన్ వర్క్ అంతా పక్కన పెట్టేసి దీని మీద పడుతున్నా. అది సగం చేయలేను, అది పేస్ట్ అది అమౌంట్ వచ్చేది దాన్ని చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే ఇది 2 వారాలు కదా, దీన్ని కట్ చేద్దాం, దీన్ని కట్ చేసి నిమ్మలంగా దాని మీద కూర్చుందామనే ఆ ఉద్దేశమే. దానికి న్యాయం చేయకపోయినా దీనికి న్యాయం చేయాలనేసి దీని మీద కూర్చున్నాము. సరే నేను లేట్గా లేయడం వల్ల ప్రతి ఒక్కరూ ప్రతి రివ్యూవరులే తనూజ గెలిచేసిందంట. నేను వీడియో చేసి పెట్టడానికి కూడా కారణం ఆ వీడియోలు చూసి అబ్బా మా తనూజ గెలిచింది, మా ఈ అమ్మాయి గెలిచింది, మా ఫ్రెండ్ గెలిచింది అన్నంత ఫీల్ అయ్యి, సరే ఏదైతేనేం తనూజ గెలిచింది, ఇప్పుడే మనకేం ఓట్లు వేస్తారా ఎంపీ ఏదని చెప్తే కానీ దానివల్ల డిస్టర్బెన్స్ ఎవరికి కాదు కదా. మనం చెప్పడం వల్ల ఏదన్నా డ్యామేజ్ జరుగుతుందంటే నేను కూడా చెప్పను, ఏం అవసరం ఉంది చెప్పాల్సిన అవసరం. కాకపోతే వీళ్ళంతా చెప్తుంటే సరే మనము
హ్యాపీగా ఫీల్ అవుదామని మనం వీడియో చేయడం జరిగింది అంతే. లేకపోతే నిన్న మన చేయొచ్చు కదా, నేను చెప్పాలనుకుంటే ముందు చెప్పచ్చు కదా గెలిచిందని. కాకపోతే మన మనసులో ఉండేది గెలవాలనే ఉంది. తనుజ ప్రేక్షకులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే తనుజ గెలిచింటే మాత్రం పండగ చేసుకుందరు. ఎందుకంటే నిజాయితీ, న్యాయం, ధర్మం అన్నీ తన వైపే ఉన్నాయి. కాకపోతే అన్నిటినీ డామినేషన్ చేసేది ఏదైతే ఉంది, ఈ గొడవ పైన చేసిన వీళ్ళు రచ్చ గొడవలు. తను అబ్బాయికి ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కన్నా హడావిడి ఎక్కువయ్యి కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్లు అంటారా, ఈ కామనర్స్ తన మీద బూతులు తిట్టడము, తనుజాన్ని టార్గెట్ చేయడము, ఇది చాలా టూ బ్యాడ్ అనిపించింది నాకైతే. అమ్మాయిలు గెలవండి, కానీ ఇంత మరి అమ్మాయిని ఒక్క అమ్మాయి మీద ఇంతమంది పడి ఆ అమ్మాయి ఏమంటారు గేమ్ను పాడు చేస్తుంది. ఇంత మంచిగా ఆడిన అమ్మాయిని ప్రాణం పెట్టి ఆడింది. ఏ అమ్మాయి ఇలా బుద్ధ చేతులు పోయేలా అడిగి ఇంత కష్టపడాల్సి వచ్చిందిరా మీరు చెప్పండి. ఇప్పుడు తనుజ ఇంత కష్టపడి రన్నరప్ అయినా కానీ రన్నరప్ అయిన దానికి కనీసం కొంచెమన్నా ఫలితం వద్దా? ఇప్పుడు కూడా మనం ఓడిపోయిందిలే అమ్మాయిని వదిలేద్దామా? కష్టపడిందని మనం గుర్తించాలిగా. ఆమెకు డబ్బు కాకపోతే లేకపోయినా బాధలేదు. ఎందుకంటే అమ్మాయి ఇక్కడ కాకపోతే ఇంకా కొన్ని సీరియల్స్లో 2 చేతులు సంపాదిస్తుంది ఆమె చేతిలో విద్య ఉంది, ఏది యాక్టింగ్ అనే కళ ఉంది కాబట్టి ఆమె సంపాదించుకోగలదు. అందుకే మనం కూడా అనుకుంటాం ఏంటి తీసుకుంటే బాగుండు కదా అమ్మాయి అంటే. వాళ్ళకి ఏం అవసరం బా, విన్నింగ్ కావాలి మాకు అమౌంట్ ఎలా మనం అనుకుంటాం, మన మనసులో అనుకుంటాం అయ్యో తీసుకుంటే బాగుండు కదా, ఇద్దరు తీసుకుంటే సరిసంగం తీసుకుంటే గెలిచిందరు కదా అని. ఇంకా కళ్యాణ్కి అమౌంట్ రాకపోతే బాధపడాలి, కానీ తనుజకి లెక్క రాకపోయినా పర్వాలేదు, విన్నింగ్ వస్తేనే ఆమెకి ఎంతో ఆనందం ఇచ్చేది. సరే దేవుడు ఒకటి పెట్టింటే మనం అనుకుంటే అవుతుందా? ఏది జరిగినా మంచిగా అనుకుందాం, దీనికన్నా మంచిదేమన్నా వస్తుందేమో తనుజకి. ఎందుకంటే ఇంతమంది ప్రేమ వృధాగా పోదు. తన మీద పెట్టుకున్న మన అభిమానుల ప్రేమ ఏదైతే ఉందో అది ఎప్పుడు వృధాగా పోదు. ఆమెకు అంతకు 2 ఎంతలు ఎక్కడోసాట లాభం చేకూరుస్తుంది, అదొకటి నమ్ముదాం. అలాగని చెప్పేసి మనము బాధపడితే ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు. తనకు కూడా మంచిది కాదు, తను హ్యాపీగా ఉంది, తన లైఫ్ తనకు బాగుంది, ఇన్నాళ్ళు మన మనసులు గెలుచుకుంది. అంతమంది హేట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బలంగా ప్రేక్షకులు ఆమె అభిమానులు తన కోసం నిలబడ్డారు. కొంతమంది రివ్యూర్లు చెత్తనాయలు ఉన్నారు, లేదని లేదు, కావాలని బ్యాట్ చేశారు. దాని గురించి మనం వదిలేద్దాం. నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయిని అభిమానులు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఒక రివ్యూవర్లు పిఆర్లు అనే బ్యాచ్లు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు చెడగొట్టారు. అనవసరంగా అమ్మాయిని చెడ్డ చేసి ఆమెకు అన్యాయం చేసింది ఎవరైనా ఉండాలంటే వీళ్ళే. ఒకరు కాదు, ఇద్దరు, అందరూ పగబట్టారబ్బా. ఒక్క అమ్మాయిని పగబడుతుంటే నాకైతే చూడబుద్ధి కాలేదు అసలు. నాలాగా చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు ఏంట్రా స్వామి ఇంత ఆడపిల్లరా అమ్మాయి అందులో పద్ధతిగా పెరిగిన అమ్మాయిరా, అందరాకట్లా నోరేసుకొని పడేది కాదు, ఒకరి మీద పోయేది కాదు, నీతి నిజాయితీ అంటే ప్రాణం పెట్టేది, శత్రువు కూడా మేలు చేసేది. శత్రువు ఎనిమినే కదా మనోడు కళ్యాణం. ఆ అబ్బాయి కోసం అంత ప్రేమగా ఎంత గేమ్ సపోర్ట్ చేసి తనకిదికే నీళ్ళు తెచ్చుకుంది కదా. ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, ఎవరైనా సరే తనూజ మీ కళ్యాణ్కి ఎవరికి మీ ఫ్రెండ్ మన కళ్యాణ్కి ఎప్పుడూ సాయం చేయలేదా? ఆ అబ్బాయికి ఉన్న నిజాయితీని కూడా మనం మెచ్చుకోవాలి. ఆ అబ్బాయి ప్రతిసారి తనూజ అనే మెచ్చుకుంటా అన్నాడు. ఏమంటాడు? తనూజ అనే సార్ నన్ను మార్గదర్శిగా నన్ను నిలబెట్టింది. ఆ అమ్మాయి అక్కడే గెలిచింది. ఈ కప్పు వచ్చిందా రాలేదా అవుట్ ఆఫ్, కానీ అందరి మనసులో గెలిచింది. అలాగే తోటి కంటెస్టెంట్గా మనసు గెలిపింది. ఎవరు సార్ ఆ అమ్మాయిని బ్యాడ్గా అనుకునేది? ఎవ్వరూ లేరు. ఇమానియల్ దృష్టిలో కూడా అమ్మాయిని ఎక్కడో ఒక దేవతలా పెట్టుకున్నాడు అబ్బాయి. ఏదో అప్పుడప్పుడు కన్నింగ్లా గేమ్ అని అన్నట్టుగా కొంత ఏదో అమ్మాయి మీద పోయినా కానీ ఇతను కన్నింగ్ ఆడాలని చూశాడు. కానీ అతను కూడా తనూజ అంటే ప్రాణం పెట్టాడు. ఇంకెవరు మన రీతు కంటే ఇష్టము, భరణి గారికి ఇష్టము, మన ఎవరు ఎక్స్ కంటెస్టెంట్ చాలామందికి తనూజ అంటే ఇష్టమే. కాకపోతే విన్నింగ్ రేస్లోకి రావాలంటే ఆమెతో గొడవ పడాలి కాబట్టి గొడవ పడుతున్నారు తప్ప లేకపోతే ఎవ్వరూ లేదు. తనుజ గారి గురించి చెప్పాలంటే నాకు ఎంతసేపు చెప్పినా నాకు అలుపు రాదు, ఊపు వస్తుంది అంటే అలా వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయిలు అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. గెలిచకపోయినా ఆ అమ్మాయి విన్నరే. నేను అమ్మాయి మీద విన్నర్ అని వీడియో చేసినా కానీ ఆమె గెలిచకపోయినా నా దృష్టిలో విన్నరేనప్ప. ఈరోజు కళ్యాణ్ గెలిచాడని మనం బాధపడాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ ఏమి కూడా గెలిచేసింది, మనసులు గెలిచింది, అందరినీ గెలుచుకుంది, గేమ్ను గెలిచింది.
కళ్యాణ్ గెలిచినా హ్యాపీగా ఫీల్ అవుదాం, బాబు నాన్న బంగారం గెలుచుకున్నావురా, సంతోషం బంగారం చెప్దాం, అంతేగా. ఈ అబ్బాయినా కన్నింగ్ అని అంటే అరే వీడు మోసకారుడు రా, వీడిని న్యాయం కాదు ఇది, వీడు గెలిచకూడదు అనేది. అబ్బాయి ఎటువంటి అభిలోన్ దానిలో తప్పు లేదు. కాకపోతే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పుకుని బయట వచ్చి వాళ్ళు గబ్బు రేపోయినారు తప్ప, లేదంటే అబ్బాయి వరకు కొంతమంది మన ఫ్యాన్స్ కూడా నచ్చదు కళ్యాణ్ గురించి. ఎందుకంటే కన్నింగ్ సార్ వాడు అది ఇది అనేసి కొంతమంది అంటారు. అలా అనడానికి లేదు, ఆ అబ్బాయి కూడా బాగా ఆడతాడు అన్నాడు. కాకపోతే తనుజ అంత లేదు, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం. తనుజ అంత మాత్రం ఎవ్వడూ ఆడలేదు గేమ్ హౌస్లో, ఎవ్వడు తనుజ మాదిరి అంతమందితో పోరాడి ఆ విషయంలో మాత్రం ఎవడైనా బాధపడాల్సిందే. తనుజ బాధపడాది, తనుజ ఆడినంతగా ఎవ్వరు ఆడలేదు, తనుజ బాధపడినంత ఎవరు బాధపడలేదు. గేమ్ కోసం ప్రాణం పెట్టింది. ఆ అమ్మాయిని చూస్తుంటే మనకు ప్రౌడ్గా ఉంటుంది. గెలిచిపోయినా అమ్మ నువ్వు సూపర్ అమ్మ, నువ్వమ్మ రియల్ హీరో. ఈ సీజన్ నిలబడడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు కూడా తిప్పుతాం మేము నిజం. ఈ సీజన్ నిలబడడానికి ఎవరైనా కారణం అంటే తనుజ 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 తనుజ. కొంతమందికి నచ్చదు ఇది. పవన్ కళ్యాణ్ మన కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎవరికైనా నచ్చకపోవచ్చు, కానీ గెలిచారబ్బాయి మీరు ఆనందంతో ఉండండి, మేము బాధపడలే. మా తనుజ కూడా గుర్తించండి. మన కళ్యాణ్ కోసం ఆ అమ్మాయి ఆడిన ఆడుకోకుండా ఉండింటే కళ్యాణ్ లేడు, ఇంకొకరు లేదు, తనుజానే నెంబర్ 1 వచ్చు. తనుజ కావాలని ఆ అబ్బాయికి హెల్ప్ చేయడము, ఈ అమ్మాయి ఆట తగ్గించుకోవడం ఉన్నట్టే అయింది. తగ్గించుకుంది, తన కోసం ఆడికి తగ్గించుకుంది. లేదంటే తనుజ విన్నరు. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి కష్టపడి లాస్ట్లో తప్పు చేసింది. అందరూ ఫస్ట్లో తప్పు చేసి లాస్ట్లో తెలుసుకుంటే ఈ అమ్మాయి ఫస్ట్లో బాగా ఆడి లాస్ట్లో తప్పు చేసుకుంది. ఏమంటే ఒకరి కోసం గేమ్ ఆడడం అది తప్పు. నీకు ప్రాణ స్నేహితుడు కానీ గేమ్ కాటికి వచ్చేదానికి నిన్ను ఆడబెడతావు, ఆడబెట్టాలి. అంతేగాని లేదు సార్ వీడు సూపర్ సార్, వీడు బంపర్ సార్, వీడు ఉండాలి సార్, ఇంట్లో ఉండాలి సార్, ఇంట్లో కుర్రాల్లో ఉన్నా అని నువ్వు అంతగా పొగిడితే నీతో పాటు నిన్ను చూసే వాళ్ళకు కూడా అవునా వాడు అంత మంచోడు సర్లేనమ్మా వాళ్ళకేస్తామని అనుకుంటాడుగా. ఆ చిన్న తప్పులు చేయకూడదంటే ఈరోజు మనకు తనుజ గెలిచేది. కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కువ తనుజ అనేక లేదు. ఎందుకు లేదంటే కళ్యాణ్కి చాలా సపోర్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి. కళ్యాణ్ అభిమానులు తనుజని ఇష్టపడాల్సిందే. ఎందుకు ఇష్టపడాలంటే తనుజ తన కోసం గేమ్ ఆడి తన బాగు కోసం గేమ్లో పెట్టి తనని ఒకటి వీడియో చూశాను నేను, మీరు కూడా చూడండి. తనుజ ఒక అబ్బాయిని ఎలా కావాలనే నడిపిస్తుంది సార్. అలా బాగా ఇంటర్వ్యూలో చూస్తే మీరు కూడా చూసింటారు నాకు తెలిసి. కాపీ రైట్ వస్తుంది కాబట్టి పెట్టడం లేదా వీడియోలు. ఏం చెప్తుంది, ఒక అమ్మాయి తలుచుకుంటే ఒక అబ్బాయిని ఏ రకంగా అయినా నడిపించవచ్చు. ఈ బిగ్ బాస్కి సంబంధం లేకముందే ఆ వీడియో గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయిని మంచి రూట్లోనే పెట్టచ్చు, చెడగొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక అమ్మాయి తలుచుకుంటే ఆ అమ్మాయి అక్కడ ఏమైతే చెప్పిందో అవే ఇక్కడ కళ్యాణ్ మీద చూపించింది. తనుజ ఏదైతే మనసులో ఉందో అబ్బాయిని ఒక మంచి రూట్లో పెట్టాలి, ఒక మంచి స్థాయిలో పెట్టాలి, ఒక అమ్మాయి తలుచుకుంటే ఏమైనా చేయగలదు అన్నట్టుగా ఇక్కడ మన కళ్యాణ్ పెట్టింది. కొంతమందికి అనుకుంటారు అరే అబ్బాయి నువ్వు మా తనుజ మాయలోనే ఉన్నావురా, గెలిచేసింది నాడు మావాడు, నువ్వేం చెప్పినా ఇంక చెల్లదంటే ఇదే లాస్ట్. నేను కూడా చెప్పడం తనుజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే. లాస్ట్ వీడియో ఇదొకటి, మీరు ఒకటి తినాలిదా. తనుజ గొప్పతనం వినండి. ఈ లాస్ట్ వీడియోలో తన కోసం చెప్పుకునే వినే ఛాన్స్ మనకి ఇదొకటే. ఆ అమ్మాయి దారి మన దారి మనది, ఏమంటారు? అలాగా ఈ తనుజకు డిజర్వ్ ఈ ఏమంటారు BB9లో తనే ఒక డిజర్వ్ క్యాండిడేట్. ఎక్కడో తను చేసుకున్న కొన్ని పక్కన బయట నుంచి చేసిన కొన్ని పాపాలు తగిలి ఆ అమ్మాయికి కొంత శాపమైంది. అంతేగాని ఆ అమ్మాయికి విన్నరే. మీరు సందీపి చెప్పండి, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఏ మూల బాధపడకండి. తనుజ గెలిచింది విన్నర్ అని చెప్పుకోండి. చెప్తున్నా కదా, తను గెలిచేసింది, మనసులు గెలిచింది, విన్నర్ ఆమె. అలాంటి డబ్బు మళ్ళీ బయటకు పోయినా సంపాదించుకుంటుంది. అంతకు మించి కూడా పోతుంది ఆ అమ్మాయి. మంచి మనలాంటి నిజమైన ప్రేక్షకుల అభిమానం ఉంటే అమ్మాయి ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ లీస్ట్ ఏదో అంటారు చూడండి. లాస్ట్లో మనము విన్నర్ని కొద్దిగా విన్నర్ గురించి చెప్తాం. కళ్యాణ్ గురించి చెప్తే తనుజని పొగిడాం కదా, మళ్ళీ కళ్యాణ్ని పొగిడితే మీకు నచ్చుతుందో నచ్చదో ఏమన్నా అనుకోండి. నేనైతే ఇద్దరిని పొగుడుతా. లాస్ట్లోనైనా ఫస్ట్లో అయినా ఇలాగే ఉంటుంది నా పద్ధతి. మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కళ్యాణ్ మాత్రం అదృష్టవంతుడు.
ఇంతమంది ప్రేమ దక్కడము అది పిఆర్ మూలానా లేదంటే రివ్యూవర్స్ మూలానా ఎందుకో మరి తనుజ హేట్ రేట్ మూలానా తనకు అంత అదృష్టం రావడం అనేది ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం కళ్యాణం, లేకపోతే అంత గేమ్ లేదు మనోంది. నేనే కాదు ప్రతి ఒక్కడు అదే చెప్పేది. అంత గేమ్ లేకపోయినా మనోడు గెలిచినాడంటే అదృష్టము. ఆ అబ్బాయికి తనుజ ఫ్రెండ్ అవ్వడము, ఓ పక్క కళ్యాణ్ మన పవన్ ఫ్రెండ్ అవ్వడము, ఆ అబ్బాయి మంచి కూల్గా ఉండడము, ఆ అబ్బాయి మంచితనము అన్నీ ఒప్పుకోవాలి. ఎలాంటి వాడైనా గెలిచినాడు కాబట్టి వాళ్ళ గెలుపుని మనం ఆస్వాదించాలి, లేదంటే వాళ్ళని గౌరవించాలి ముఖ్యంగా. అది ఏ రకంగా మన అమ్మాయి మన ఫేవరెట్ నాకు గెలిచలేదని ఆ అబ్బాయి మీద విషయం అక్కడ మన ఛానల్లో జరగని పని. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ సీజన్లోనే ఇలాగే ఉంటుంది మన పద్ధతి. కళ్యాణ్ కూడా అర్హుడు, అబ్బాయి మంచోడు, అన్ని రకాల మంచోడు. గెలుపు పరంగా అయితే తనుజ కన్నా తక్కువ ఉండొచ్చు, కానీ మిగతా విషయాల్లో అన్నింటిలోనూ నెంబర్ 1 అబ్బాయి కూడా. ఏదన్నా ఒక మనిషి మీద అభిమానం చూపించడంలో కూడా చాలా బాగా. తనుజాని చూడండి, వేరే వాడైతే గెలుస్తానే ఎవరు నువ్వెవరో నేనెవరో, నాకు కారు వచ్చింది, నా డబ్బు వచ్చింది, నాదే అంటారు. కానీ కళ్యాణ్ మాత్రం శ్రీజాని పొగుడతాడు, ప్రియాని పొగుడతాడు. అదే నా వెంటనే తనుజ సార్, నా తనుజ లేకపోతే నేను గెలిచను. ఆ అబ్బాయికి ఇప్పటికి కూడా తనుజ మీదే ఉంది. బిగ్ బాస్ నుంచి బయటికి రావడం ఇష్టమే లేదు. తనుజతో బిగ్ బాక్స్లో పెడితే జీవితాంతమైనా నేను ఇక్కడే ఉంటా, తనుజ ఉంటే చాలు అని ఏడుస్తున్నాడంటే ఎంత లవ్ ఉందో చూసుకోండి. ఇంకా వీళ్ళు ఇంకా బీబీ డ్యాన్స్ షోలో కూడా చాలా బాగుంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కక్షలు ఇవన్నీ మన ఫ్యాన్స్కి ఉంటాయి తప్ప వాళ్ళకేం ఉండవు నాకు తెలిసి. వాళ్ళు కలిసిపోతారు. ఎందుకంటే ఇక్కడికన్నా అక్కడ డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి వాళ్ళకి. బీబీ డ్యాన్స్లో రన్నర్కి ఎక్కువ ఇస్తారు అమౌంట్. లేదంటే వీళ్ళు రాకపోతే వాళ్ళ షోలో అందం ఉంటుంది కదా. ప్రదీప్ అదే చెప్తున్నది, మీరు రండి మీకు ఇన్విటేషన్ ఇస్తున్నానని చెప్పడం. మనం అక్కడ కూడా చూద్దాం, అక్కడ చూసి ఆనందించేద్దాం. కళ్యాణ్కి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ తనుజ కూడా కంగ్రాచులేషన్ చెప్దాం. రన్నర్ అయినా కానీ మన దృష్టిలో విన్నరే. 2 విన్నర్లు, 3 విన్నర్లు ఈరోజుసారి. పవన్, కళ్యాణ్, తనుజ 3 విన్నర్లు అనుకుందాం. డబ్బు తీసుకుంటే బాగుండు, కానీ ఆ అమ్మాయికి డబ్బు అనేది ఒక లెక్క కాదు. ఆ అమ్మాయి విన్నర్ మెటీరియల్. ఎందుకంటే నాకు కూడా మర్చిపోతా నేను, మా సబ్స్క్రైబర్ చెప్తారు, కాదు తనుజ డబ్బులు తీసుకుంటే బాగుండు, వాళ్ళ అమ్మ చెల్లెలు చెప్పింటే బాగుండని నేను రీల్ చేసి పెడితే మా సబ్స్క్రైబరు ఎంత బాగా చెప్తారా, విశ్వకాంత ఏదో ఉంది తన పేరు. కాదు సార్, తనుజ ఎప్పుడన్నా డబ్బులు తీసుకోవడానికి మనం చూసామా? తనుజ మనల్ని డబ్బులు తీసుకోవడానికి మనం చూసామా? డబ్బు కానీ ఏమంటారు అది గోల్డెన్ బజార్ కానీ వాడడం మనం ఎప్పుడైనా చూసామా? అమ్మాయి ఎప్పుడు ప్రజల తీర్పుకే పోయే అమ్మాయి అని చెప్తుంటే అవును కదరా, నేను చిన్నది మర్చిపోతాం. ఎలాంటి వాళ్ళు ఇవన్నీ నేను చెప్పిండే ఫస్ట్లో కొన్ని వీడియోల్లో. కానీ నా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తు చేసి వాళ్ళు గుర్తు చేస్తుంటే వావ్ నిజం కదా, నేను ఈ చిన్న మర్చిపోతామే ఇలాంటివి. తనుజ గురించి మనం ఎంత చెప్పుకునే చాలు. ఇది లాస్ట్. అమ్మ తనుజ హ్యాట్స్ ఆఫ్. కళ్యాణ్ నీకు కూడా ఒక హ్యాట్స్ ఆఫ్ గెలిచినందుకు. పవన్ నీకు కూడా హ్యాట్స్ ఆఫ్. అందరికీ మొత్తం టాప్ 5 అందరికీ లాస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి మా ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ ఆ పేరున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.